తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి. అయితే ఈ ఆలయం చుట్టూ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మనం ఈరోజు వీటి గురించి తెలుసుకుందాం. తిరుమల ఆలయం చుట్టూ, స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు ఉన్నాయి. వాటిలో అద్భుతమైన కొన్ని నిజాలు మీకోసం. శ్రీవారికి నిజమైన జుట్టు. తిరుమల వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. శ్రీవారికి చెమటలు. తిరుమల శ్రీవారి విగ్రహమెప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్తో వేడిగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కాని స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు. రసాయనాలకు చెక్కు చెదరని శ్రీవారి విగ్రహం. పచ్చ కర్పూరాన్ని ఏదైనా రాయికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కాని శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాయితో ఏర్పడినట్లు భావిస్తారు. కొండెక్కని దీపాలు. గర్భగుడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎప్పుడు, ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి. విగ్రహం వెనుక సముద్రఘోష. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కాని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు విగ్రహం వెనుక చెవి పెట్టి వినే అవకాశం లభించదు. శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. తిరుమల గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. సరిగా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. గర్భగుడిలో పూజించిన పూలు వేర్పేడులో ప్రత్యక్షం. తిరుమల వెంకటేశ్వరుణ్ణి నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు, శ్రీకాళహస్తికి వెళ్లే దారి లో కనిపిస్తాయి. ఎవరికీ తెలియని రహస్య గ్రామం. తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం. ఇక్కడి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు. ఇవి తిరుమల ఆలయం గురించి చాలామందికి తెలియని ఆసక్తికర నిజాలు. మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. భక్తి మార్గం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి.